సార్ డైరెక్ట్ నేను పెద్దిరెడ్డి రవికిరణ్ గారిని అడుగుతాను. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇందులో జాతి వ్యతిరేకత, దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఏమున్నాయి, మీరు ఆన్సర్ చెప్పండి ప్లీజ్. శ్రీశైలం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ వీక్షకుల శుభ సాయంత్రం అండి. అయితే నీట్ ప్రశ్నపత్రం లీక్ కావటం, ప్రభుత్వం దాన్ని వెంటనే స్పందించడం, సిబిఐ ఎంక్వైరీ చేయటం, దానికి కారకులైనటువంటి పేపర్ సెట్ చేసి వాళ్ళని ఒక 10 మందిని పివి కుల్కర్ని కావచ్చు రకమైన పట్టుకుంటాం. అలాగే ప్రభుత్వం మళ్ళీ దీన్ని పారదర్శకంగా నిర్వహించే విధంగా అన్ని మినిస్ట్రీస్ ని కోఆర్డినేట్ చేసుకుని ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించి మనకు కూడా రిజల్ట్స్ ఇచ్చారు. 12 లక్షల మంది ఉత్తీర్ణులు అయ్యారు. నెక్స్ట్ వారం అడ్మిషన్స్ జరుగుతాయి. అయితే లీక్ అయిన దాని మీద మంత్రి గారి రాజీనామా చేయటం అని కాక్రోచ్ జనతా పార్టీ, అది పార్టీ కాదు, ఒక ఉద్యమం అనుకోండి, బికాజ్ ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ పార్టీ, అదే ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయింది కాదు, ఒక సంస్థగా కూడా రిజిస్టర్ అయింది కాదు, ఒక సోషల్ మీడియాలో పుట్టినటువంటిది. అడగటం ఓకే, అడగచ్చు, ఎవరన్నా అడగచ్చు, దానికి తప్పేం లేదు. అయితే దాని యొక్క నేపథ్యం, కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ఏ రకంగా పుట్టింది, అభిజిత్ దీప్కే విదేశాల్లో అమెరికాలో ఉన్నప్పుడు ఏ రకంగా సోషల్ మీడియాలో ఒక వారం రోజుల్లోనే 2 కోట్ల పైచిలుగా ఫాలోవర్స్ వచ్చేయటం. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు శ్రీశైలంగా, మనం కూడా సోషల్ మీడియాలో ఉంటాం. ఒక వారం రోజుల్లో 2 కోట్ల ఫాలోవర్ రావడం ఏ రకంగా వస్తాయి, దాని వెనక ఉన్న శక్తులు ఏంటి అని ఆ రోజు నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు ఏదైతే ఢిల్లీలో ఏదైతే హింసాత్మక వాతావరణం సృష్టించే విధంగా రాళ్లు విసిరి సంసద్ పార్లమెంట్ ని ముట్టడి చేశాడు, పార్లమెంట్ మీద అటాక్ చేసిన దాని తీరు ఏదైతే మనం ఆ రోజు మాలాంటి ఏదైతే అనుమానాలు ఉన్నా ఆ అనుమానాలు ఈ రోజు బలపడ్డాయి. మీరు వెనక ఏ రకమైన శక్తులు ఉన్నాయని ఇప్పుడు అడగటంలో తప్పేం లేదు. రాజీనామా చేయమని పంపించిన దానికి ప్రజాస్వామ్యయుతంగా ఒక విధానం ఉంటుంది. ఈ రోజు జూన్ 27 నుంచి జంతర్ మంతర్ లో వాళ్ళు దీక్ష చేస్తున్నారండి. ఆ దీక్షకి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. అయినా ప్రభుత్వం ఎక్కడా ఆక్షేపించలేదు, ఎక్కడా వాళ్ళు ఇబ్బంది పెట్టారండి. పైపెట్టి ఆ వేదిక మీద ఏం చేస్తున్నారు, ఇన్ని రోజుల పాటు అక్కడ వచ్చిన వాళ్ళందరూ టుక్డే బ్యాచ్, ఈ దేశాన్ని ముక్కలు చేస్తామని చెప్పి స్లోగన్స్, మా హమ్కో చాయే ఆజాదీ, కాశ్మీర్ కు చాయే ఆజాదీ, నార్త్ ఈస్ట్ కు చాయే ఆజాదీ, అటువంటి స్లోగన్స్ ఇస్తున్నారు అక్కడ. అలాగే బస్ అల్లా తేరే నామ్, దేశంలో అల్లా పేరే ఉండాలని చెప్పి అటువంటి పాటలు పాడతారు. హిందూ దేవులు దూషిస్తూ స్పీచ్లు ఇస్తున్నారు. దీనికి నీటికి ఏంటి సంబంధం? నేనేంటంటే ఒకటి జంతర్ మంత్రం చేస్తున్నారో, ఎడ్యుకేషన్ విధానంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. ఓకే, తప్పనిసరి తీసుకురావాలి. నేను ఒక ఎడ్యుకేషన్ ఇస్తే దాని మీద చర్చ జరిగింది. అసలు ఈ 25 రోజుల్లో ఆ వేదికగా అటువంటి చర్చ, అటువంటి సూచనలు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అని చర్చ జరిగిందా? లేకపోతే దేశ వ్యతిరేకమైన స్లోగన్స్ ఇచ్చుకుంటూ డఫ్లీ బజాజ్ ఎస్ఎఫ్ఐ బ్యాచ్ ఎంత వెళ్ళి ఏంటి అక్కడ చేస్తున్నటువంటి దేశ వ్యతిరేక స్లోగన్స్, ఎందుకు దేశ వ్యతిరేకం అంటున్నారంటే ఇదే. మరి సోషల్ మీడియా మనం చూస్తున్నాం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఏ రకంగా వెళ్ళి అక్కడ టుకుడే స్లోగన్స్ ఇవ్వటం. ఓకే, అది చేశారు, ఎక్కడా కన్స్ట్రక్టివ్ చర్చ జరగలేదు. ఈ రోజు సంసద్ మార్చ్ అన్నారు. మరి సంసద్ మార్చ్ అన్న వాళ్ళు పొద్దున్న ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము మిమ్మల్ని కలుస్తామని చెప్పి అడిగారు. వెంటనే జేపీ నడ్డా గారు రండి అన్నారు. ఒక టీం వచ్చారు. ఓ పక్కన ఒక టీం అక్కడికి వెళ్ళి జేపీ నడ్డా గారితో మాట్లాడుతుంటే, ఇంకో పక్కన ఈ హింస ఏంటి? ఆ హింసకి సపోర్ట్ గా లారీల్లో రాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు పెట్టారు ఆ రాళ్ళన్నీ? అసలు జంతర్ మంతర్ లో 9 AM స్టార్ట్ చేస్తా ఉన్నారు. 9 AM లేరు అక్కడ. అక్కడికి వెళ్ళింది అక్కడ రైల్ భవన్ దగ్గర వేరే బ్యాచ్ వచ్చారు. వేరే బ్యాచ్ వచ్చి వాళ్ళు పార్లమెంట్ మీద అటాక్ చేస్తున్నారు. వాళ్ళెవరు, వీళ్ళెవరు? ఈ జంతర్ మంతర్ మీద ఉన్న వాళ్ళు, రైల్ భవన్ దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అది కూడా తేలాలి. ఈ రోజు పోలీసుల మీద రాళ్ళు వేసి పోలీసులు 20-25 మంది గాయాలు చేసే విధంగా ఏదైతే హింసాత్మక వ్యాపారం చేశారో వాళ్ళెవరు అసలు? వాళ్ళు ఏ డఫ్లీ బజాయించినటువంటి బ్యాచ్ ఇన్ని రోజులుగా దేశ వ్యతిరేక స్లోగన్స్ ఇచ్చి అల్లా తేరేయనామని చెప్పిన వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేస్తామన్న బ్యాచ్ అక్కడికి వెళ్ళారా? లేక వీళ్ళకి లింకే ఉందా? అది కూడా విచారణలో తేలాలండి. ఇప్పుడు రాజీనామా చేయాలంటే తప్ప ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. ప్రభుత్వం ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రభుత్వం దీనిలో తప్పించుకునే ధోరణి ఏంటండి? ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో బాధ్యత తీసుకున్నారు, దీన్ని రెక్టిఫై చేస్తా ఉన్నారు, పకడ్బందీగా నిర్వహించారు. భవిష్యత్తులో వచ్చే సంవత్సరం కూడా ఆన్లైన్ నిర్వహిస్తా ఉన్నారు. జస్టిస్ రఘునాథన్ కమిషన్ నివేదిక ఉంది, ఆ నివేదిక ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తారు. అంతేగాని దీన్ని వేరే రూపంగా, ఇది 2020లో మనం చూసాం. ఇందాక మీరు చెప్పారు రైతు ఉద్యమాల్లో ఏ రకంగా చేసి ఏం చేశారండి? హింసాత్మక కార్యక్రమం చేస్తే ఢిల్లీలో ఎర్రకోట మీద జాతీయ జెండా తీసి ఖలిస్తాన్ జెండా ఎగరేశారు. అది మంచిదా? అటువంటి కార్యక్రమం మంచిదా? ఈ రోజు చేస్తున్న కార్యక్రమం హింసాత్మక కార్యక్రమం అది మంచిదా? రవికిరణ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. హింసను మాత్రం ప్రోత్సహిస్తే దేశాన్ని ముక్కలు చేస్తారంటే మాత్రం దీన్ని సహించరండి. ఇందిరా శోభన్ గారు,
ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషించింది. కాంగ్రెస్